శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగన్మాతా బగళాముఖి. ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వ అభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. ఇదేమిటంటే ఒక అమ్మాయి జాతకం. కృత్తికా నక్షత్రం 28 సంవత్సరాల వయసైంది. ఒక నెల ముందు అంటే 2024 జూన్ నెల 1వ తేదీ నా ఈ వీడియో వీళ్ళు షూట్ చేస్తున్నారు. దీనికి ఒక నెల ముందు సూర్యమంగళానికి ఒక తల్లి, ఒక కుమార్తె, తండ్రి, సోదరుడు అనే నలుగురు వచ్చారు. వాళ్ళల్లో ఆ అమ్మాయి యొక్క జాతకమే ఇది. వాళ్ళు లోపలికి రాగానే ఆవిడ కొంచెం విషయం తెలిసిన వ్యక్తిలా కనిపించింది. లోపలికి రాగానే వాళ్ళు ఏమడిగారంటే, స్వామి మా కోసం మీరిప్పుడు జాతకం చూడక్కర్లేదు. జాతకం చూసి చాలామంది చాలా చెప్పారు, కానీ అవేవి మాకు జరగలేదు. ప్రశ్న మాత్రమే అడుగుతాం. మేము ప్రశ్న అడగడానికే వచ్చాం అని అన్నారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే, మీరు ఒక నిర్ణయంతో ఒక డాక్టర్ని కలుస్తారు. అప్పుడు డాక్టర్ వద్ద మీరేమంటారంటే, డాక్టర్ మీరు మా యొక్క శరీరాన్ని పరీక్షించాల్సిన అవసరం లేదు, స్టెథోస్కోప్ పెట్టి చూడక్కర్లేదు, ఎక్స్రే మాత్రం తీయాలి, దానికోసమే మేము వచ్చాం. అలా మీరు చెబితే ఆ డాక్టర్ ఏమంటారు? ఏమంటున్నారు స్వామి మాకేం అర్థం కాలేదన్నారు. నేనన్నాను, అదే విధంగానే డాక్టర్ ఏమంటాడు? నేను చెక్ చేసిన తర్వాతే ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉంటే ఎక్స్రే తీయాలని నేను చెబుతాను, అంతే కదా? అవునంతే. అదేవిధంగానే మీరు జాతకం ఇస్తే జాతకం చూసిన తర్వాత ప్రశ్న చూడాల్సిన అవసరం ఉంటే మీరు చెప్పకుండానే నేను చెబుతాను. కొంచెం ప్రశ్న చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రశ్న చూస్తాను, కాబట్టి అది మీరు చెప్పకండి అని అన్నాను. అప్పుడు ఆవిడేమన్నారంటే, స్వామి నేను కొంచెం మాట్లాడవచ్చా? ధారాళంగా మాట్లాడండి అన్నాను. ఆవిడ ఏం చెప్పారంటే, ఈ అమ్మాయి ఏమిటంటే ఈమె నా కుమార్తె, బాగా చదివింది, మంచి ఉద్యోగంలో ఉంది. మీరు చూశారుగా అమ్మాయిని, చాలా అందంగానూ ఉంది. ఇలా ఉన్నప్పటికీ ఈ అమ్మాయికి 17 ఏళ్లప్పుడే ఒక పెళ్లి జరిగింది. తర్వాత విడిపోయారు, డివోర్స్ అయిపోయింది. తర్వాత 19 ఏళ్లప్పుడు మరొక పెళ్లి జరిగింది, అది కూడా డివోర్స్ అయింది. 23 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేశాం, అది కూడా డివోర్స్ అయింది. అన్నీ మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్ చేస్తూ వచ్చేశాం. ఇప్పుడు 4వ పెళ్లి చేయబోతున్నాం. పెళ్లి చూపులు అయ్యాయి, దాదాపుగా నిశ్చయం అయినట్టే. కనీసం ఇదైనా విడిపోకుండా ఉండాలి. ఇక్కడ వీటన్నిటికీ కారణం ఏమిటంటే, అదేంటంటే ఇన్నిసార్లు పెళ్ళిళ్ళు విడిపోవడానికి కారణం ఈ అమ్మాయి యొక్క తండ్రి ఇంట్లో నుండి ఏదో చేశారు, అదే కారణం అని అందరూ చెప్పారు. మేము అది నమ్ముతున్నాం. దాన్నే మీరు నిర్ధారించాలి, అందుకే ప్రశ్న అడగాలని వచ్చామన్నారు. నేనేం అడిగానంటే, మీరు ఈ జాతకాన్ని ముందే ఎవరికో చూపించి ఉంటారు కదా, అంటే జ్యోతిష్యంలో నమ్మకం ఉంది కాబట్టే కదా నా దగ్గరికొచ్చారు. అప్పుడు అదే విధంగా ఇంతకుముందు మీరు చాలామందిని కలిసి ఉంటారు కదా, వాళ్ళు ఈ జాతకంలో మాంగళ్య దోషం ఉంది అని చెప్పి దానికి పరిష్కారం కూడా చెప్పి ఉంటారు, అది మీరు చేశారా? అలాంటిదేమీ లేదు స్వామి, మాంగళ్య దోషం ఉందని ఎవ్వరూ మాకు చెప్పలేదే. మేము ఎంతో మందిని కలిశాం. ఒక్కో పెళ్లి పెటాకులైనప్పుడల్లా ఒక్కో జ్యోతిష్యుణ్ణి మళ్ళీ 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 వెళ్ళి కలుస్తూనే ఉన్నాం. ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఉందని ఏ ఒక్కరూ చెప్పలేదే. నేనన్నాను, మాంగళ్య దోషం మాత్రమే కాదు, అమ్మాయి కొంచెం ఆ అమ్మాయితో అన్నాను, నువ్వు కాసేపు బయట కూర్చో, నేను వీళ్ళతో విడిగా మాట్లాడాలి. అప్పుడు ఆ అమ్మాయి ఏమన్నదంటే, ఇది నా తలరాత కదా, నా జాతకమే కదా, నేను వినాలి, ముందు నువ్వు బయటకు వెళ్ళన్నాను. ఆమె బయటకు ఆమె తల్లిదండ్రులను వెళ్ళన్నారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. నేనన్నాను, ఈ అమ్మాయి లిటిల్ బిట్ సైకో, ఆమెకి మనోవ్యాధి ఉంది.
ఆమె మనోవ్యాధి వల్లే, ఈ కారణాల వల్లే ఆమె పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి. జాతకంలో మాంగళ్య దోషం కూడా ఉంది. అదేమిటంటే, జాతకంలో చూస్తే 7వ స్థానం, 7వ స్థానంలో చూస్తే శని ఉన్నాడు. 7వ స్థానం మాంగళ్య స్థానం. అక్కడ సూర్యుడు, శని, రాహు ఉంటే మంచిది కాదు. ఇక్కడ శని ఉండేది సొంత ఇంట్లోనే. అయినప్పటికీ 7వ స్థానంలో ఉన్న శని సూర్యుడి దృష్టి ప్లస్ బుధుడి దృష్టి ఉంది. ఇక్కడ వీనస్ ఉన్నప్పటికీ సూర్యుడికి, బుధుడికి మాందికే పవర్ ఎక్కువ. అంటే వీనస్ ఇక్కడ కేంద్రాధిపత్యం ఉండడం వల్ల, 11లో భావాధిపత్యం ఉండడం వల్ల వీనస్ కూడా ఇక్కడ శుభదృష్టిలో లేదు. అంతేకాకుండా ఈ సూర్యుడు, బుధుడు, మాంది లాంటివి తీవ్రమైన పాపగ్రహాలు. వాటి దృష్టే ఇక్కడ ఉంది. 4 అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవర్జ్య యోగం. అది 7వ స్థానంలో ఉంటేనో, 7 మీద దృష్టి ఉంటేనో అది పురుషుడి జాతకంలో బహు భార్యా యోగం. అంటే చాలామంది భార్యలు ఉంటారని అర్థం. ఇదే స్త్రీ జాతకంలో ఉంటే బహు భర్తృయోగం. భర్త అంటే హస్బెండ్. ఆమెకి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి. అది శుభయోగం కానే కాదు, దోషంతో కూడిన యోగమే. కొన్ని గ్రంథాలలోనూ కొందరు ఆచార్యులు చెప్పే ప్రకారమైతే ఈ ప్రవర్జ్య యోగం అంటే అది సన్యాస యోగం అంటారు. అంటే 4 అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటే అది ప్రవర్జ్య యోగం. ప్రవర్జ్య యోగం అంటే సన్యాస యోగం అంటారు. ఆ మాటకి శాస్త్ర సమ్మతం లేదు. అది నిజమైన పక్షంలో స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంస, శంకరాచార్యుడు, అంటే ఆదిశంకరుడి గురించి చెప్పాను. వీళ్ళ జాతకంలో ప్రవర్జ్య యోగం ఉండాలి కదా. వాళ్ళంతా సన్యాసంలోనే టాప్. వాళ్ళెవ్వరి జాతకంలోనూ వాళ్ళ జాతకం మీకు తెలుసు. అదేమిటంటే ఇండియన్ ఆస్ట్రాలజికల్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఇలాంటి మహామహుల జాతకాలన్నింటినీ ఒక బుక్కులాగా పబ్లిష్ చేశారు. అందులో నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళందరి జాతకాలున్నాయి. అలాగే చాలామంది పెద్ద పెద్ద వీఐపీల జాతకాలు అందులో ఉన్నాయి. అందులో ఈ ఇదివరకే చెప్పుకున్న సన్యాసులు ఎవరికీ ఆ ప్రవర్జ్య యోగం లేదు. అంటే ప్రవర్జ్య యోగం అనే దానిని సన్యాస యోగం అని చెప్పడంలో అర్థం లేదు. ఇక్కడ ఈ ప్రవర్జ్య యోగం ఉండడం వల్లే ఈమెకి, అంటే బహు భర్తృయోగం ఉండడం వల్లే ఇన్ని పెళ్ళిళ్ళు జరిగి 4వ పెళ్ళికి చూస్తున్నారు. కానీ 4వ పెళ్ళి చేసున్నప్పటికీ ఈమె ఒక మనోరోగి కావడం వల్ల ఆ పెళ్ళి నిలవదు. మనోరోగి అని చెప్పబడినది. చంద్రుడి క్షేత్రంలో చంద్రుడు మనసుకి అధిపతి. మనసుకి అధిపతి అయిన చంద్రుడు పాపగ్రహంతో చేరి ఉన్నప్పటికీ, అదేవిధంగా చంద్రుడి క్షేత్రంలో మాంది ఉంటే, ఆ మాంది మీద శని లేదా రాహు దృష్టి ఉంటే అది మనోవ్యాధిని సూచించే ప్లానిటరీ పొజిషన్ అవుతుంది. ఇక్కడ చూస్తే అలా పెళ్ళిళ్ళు జరిగి జరిగి విడిపోవడానికి కారణం ఈమె ఒక మనోరోగి కావడమే. అబ్బాయిలకి నచ్చనే నచ్చదు. సమస్యలు వస్తూనే ఉంటాయి. వాళ్ళు అయ్యో వద్దనుకుని వదిలి వెళ్ళిపోతున్నారు. అదే జరిగింది. కాబట్టి ముందుగా ఈమెకి ఆ 2 మార్గాలు, ఒకటి మంచి సైకియాట్రిస్ట్ వద్ద చూపించి మనోవ్యాధికి చికిత్స చేయించాలి. రెండవది జాతకంలో ఉన్న మాంగళ్య దోషం పరిహారం చేసిన తర్వాత బాగా జ్యోతిష్యం తెలిసిన ఒక ఆచార్యుడి వద్ద సంబంధం కోసం పొంతన చూడాలి అని చెప్పాను. వాళ్ళేమన్నారంటే, ఇప్పుడు 1 నెలగా ఈ అమ్మాయికి సైకియాట్రిస్ట్ వద్ద ట్రీట్మెంట్ చేయిస్తున్నాము. మా అమ్మాయికి మనోవ్యాధి ఉందని మాకు తెలియదు. ఇప్పుడే ఎవరో చెప్పి ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ కొన్ని మందులవి ఇచ్చారు. ఆ అమ్మాయి వేసుకుంటోంది. సరే అమ్మాయిని పిలవండి అని చెప్పాను. మీరు బయటకు వెళ్ళిపోండి. అమ్మా, నాన్న, సోదరుడు బయటికెళ్లారు. ఆ అమ్మాయి లోపలికొచ్చింది. ఆ అమ్మాయిని అడిగాను, 3 సార్లు పెళ్ళయింది కదా నీ జీవితంలో, నిజంగానే నీకేంటి సమస్య? ఓపెన్గా మాట్లాడాలి అని అన్నాను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాకు తెలియదు స్వామీ, నాకు సమస్య ఏమిటో నాకే తెలియదు.
వాళ్ళు నాతో బాగానే ఉంటారు. సమస్యే ఉండేది కాదు. కొన్నిసార్లు వాళ్ళు నాకస్సలు నచ్చేవారు కాదు. కొన్నిసార్లు వాళ్ళని చూస్తే వాళ్ళు నాకు దెయ్యంలా కనిపించేవాళ్ళు. పిశాచిలా కనిపించేవాళ్ళు. రాక్షసుడిలా కనిపించేవాళ్ళు. అది మనోవ్యాధి. ఆమెకి భర్త పిశాచిలాగా, రాక్షసుడిలాగా కనిపిస్తున్నారు. నేనడిగాను, వాళ్ళెవ్వరైనా నిన్ను కొట్టారా? లేదు. తిట్టేవాళ్ళా? లేదు. ఒకతను మాత్రం కొంచెం తాగేవాడు. అతనొక్కడే. మందు, మందు తాగేవాడు. మిగిలిన వాళ్ళకి ఆ అలవాటు లేదు. ఇక్కడ చూస్తే ఈ జాతకంలో ఈ అమ్మాయికి మాంగళ్య దోషం ఏ రూపంలో ప్రభావం చూపుతోందంటే మనోవ్యాధితో చూపుతోంది. కాబట్టి ముందు వీళ్ళు శాస్త్రం తెలిసిన ఒక ఆచార్యుడికి కలిసి ఉంటే ఈ మాంగళ్య దోషానికి పరిహారం చేయాలి. దానికంటే ముందు ఈ మనోవ్యాధికి పరిహారం చెయ్యాల్సి చెప్పి ఉండేవాళ్ళు. మనోవ్యాధికి సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్ళి ఆ చికిత్స చేయండి. లేదంటే మానస మిత్ర హోమం చేయండి అని చెప్పాను. వాళ్ళేం చెప్పారంటే, సైకియాట్రిస్ట్ వద్ద ఇప్పటికే చికిత్స చేయిస్తున్నాము. ప్రారంభించాం, 1 నెల అయింది. ఇప్పుడు ఇది కూడా చేస్తాం. రెండూ చేద్దాం. సరే, అది మీ ఇష్టం. అంటే మందు, మంత్రం అని చెబుతుంటారు కదా! మందు తీసుకుంటున్నారు, ఇది మంత్రం. ఓకే, అది మీ ఇష్టం అని నేను చెప్పాను. ఇప్పుడు దానికి పరిహారం చేయాల్సి ఉంది అని చెప్పి, వెంటనే మేము అది ప్రారంభిస్తామని చెప్పి వెళ్లారు. ఇది మీరెలా చెప్పారంటే, ఇదంతా అనుభవమే. అదేమిటంటే, ఇప్పుడు ఒక పెద్ద శాస్త్రం తెలిసి, పరిజ్ఞానం ఉన్న మంచి డాక్టర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! దానికి డబుల్‌గా దొంగ డాక్టర్లున్నారు. శాస్త్రం గీస్త్రం ఏమీ తెలీదు. ఏదో ఒక మందు రాసేస్తారు. దొంగ డాక్టర్లకి పరిజ్ఞానం ఉండదు. వాళ్ళు డాక్టర్లే, వీళ్ళు డాక్టర్లే. వీళ్ళు కాకుండా మూడో రకం తెలిసి తెలియని డాక్టర్లు. సరిగ్గా చెప్పాలంటే, ఈ పరిస్థితి అనేది అన్ని రంగాలలో ఉంది. అన్ని ఫీల్డ్‌లలో ఉంది. నకిలీ అని పిలుస్తారు. నకిలీ అంటే వీళ్ళకి నిజమైన నైపుణ్యం ఉండదు. ఇప్పుడు జ్యోతిష్యానికి వస్తే ఈ కాలంలో ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుష్యులు దీన్ని అత్యంత తీవ్రంగా నమ్మడం ప్రారంభించారు. పాత రోజుల్లో లాగలేదు. 70 ఏళ్ల పరిస్థితి చూస్తే 1875 కాలంలో వ్యక్తివాదం అభివృద్ధితో జ్యోతిష్యం, దైవం లాంటివి పక్కకెళ్ళిపోయాయి. ఇప్పుడు పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. ఈ పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే, చాలామంది నేను జ్యోతిష్యుడినే అంటూనే ఉన్నారు. చాలామందొస్తున్నారు. ఇది మంచి విషయమే. శాస్త్రం అందరూ చదవాలి. అందరికీ ఆ పరిజ్ఞానం రావాలి. ఖచ్చితంగా రావాలి. కానీ అది నిజమైన పరిజ్ఞానం ఉండాలి. ఒక మనిషి తలరాత ఇది, దీని గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఎవరినీ బావిలోకి నెట్టేయకూడదు. అలా ఎవరిని నెట్టేయకూడదనుకుంటే ఈ జ్యోతిషం చూసేవాళ్ళు అది చేస్తూనే ఉంటారు. కానీ మీరు మీ బుద్ధిని ఉపయోగించాలి. శాస్త్రం తెలిసిన ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి, ఇప్పుడు మీరు ఒక ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నారంటే, అలాంటి సింపుల్ చిన్న విషయాల కోసం సాధారణం ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళి ముహూర్తం ఎప్పుడో నిర్ణయించుకోవచ్చు. దానికి వాళ్ళు చక్కగా సరిపోతారు. ఇల్లు కట్టడానికి, ముహూర్తం లాంటి వాటికి అది చాలు. కానీ పెళ్లి కోసం పొంతన చూడడం, ఒక కొత్త బిజినెస్ ప్రారంభించేటప్పుడు ముహూర్తం చూడడం, ఒక వాహనం కొనేటప్పుడు ముహూర్తం చూడడం, ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ముహూర్తం చూడడం, ఇవన్నీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటివి. ఆ టర్నింగ్‌లో బండి ఇలా వెళ్ళేటప్పుడు అక్కడ మరణభావి ఉండకూడదు. అక్కడ మనకి ఆపదలు నిరీక్షిస్తూ ఉండకూడదు. అది తెలియాలంటే ఈ శాస్త్రం గురించి చక్కగా తెలిసిన వారి వద్దకే వెళ్ళినప్పుడే ఇది వద్దు అని చెప్పగలరు. చాలామంది చెబుతూ ఉంటారు, మేము ఉద్యోగం చేస్తుండేవాళ్ళం, గొప్ప లైఫ్ స్టైల్‌తో ఉండేవాళ్ళం, బిజినెస్ ప్రారంభించాం, అన్నీ పోగొట్టుకున్నాం అని ఎంతోమంది నా దగ్గర చెబుతుంటారు. బిజినెస్ ప్రారంభించాలని మీకెవరు చెప్పారు? ఈ జాత ప్రకారం అలాంటి యోగమే లేదు కదా! అన్నప్పుడు వాళ్ళేమంటారంటే, అది మా జ్యోతిష్యుడు చెప్పాడు అని అంటారు. అలాంటి జ్యోతిషం సరిగ్గా చూసి చెప్పింది కాదు. అది శాస్త్రీయమైన జ్యోతిషం కాదు. శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుల వద్దకు మాత్రమే మీరు వెతుక్కుని వెళ్ళాలి. లేకపోతే ఇక్కడ జరిగినట్టే ఇంకో పెళ్లి చేసుకుంటారు. అది కూడా నిలవదు. ఇక్కడ 3 పెళ్లిళ్ళయ్యాయి చూడండి. 28 ఏళ్ల వయసు లోపల 3 పెళ్లిళ్ళు.
అప్పుడే ఆలోచించి ఉండాలి కదా! ఆ అమ్మాయికి సీరియస్‌గా ఏదో సమస్య ఉందని, జాతకంలో ఏదో సమస్య ఉందని. అలా అని వాళ్ళు ఆలోచించి ఉండాల్సింది కదా! ఎందుకో వాళ్ళమ్మ ఆ పేరెంట్స్ ఇద్దరూ ఆ పిల్లాడు అందరూ చదువుకున్న వాళ్ళలాగే ఉన్నారు. అందుకే వాళ్ళు అంటే ఆ అమ్మాయికి టైం బాగున్నట్టుంది. లాస్ట్ టైమ్‌లో మంచి చోటికి వచ్చి, శాస్త్రం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి నేనడిగాను. నేను చెప్పేది అర్థమవుతోందా? ఇందులో చేతబడి ఏదీ లేదు. ఎవ్వరూ చేతబడి చేయలేదు. అపచారం చెయ్యలేదు. అది మీ మూఢనమ్మకం మాత్రమే. చేతబడేదనేదుంది. 100% ఉంది. కానీ 90% మంది విషయంలో చేతబడి మూఢనమ్మకమే. ఊరికనే చేతబడి, చేతబడి, చేతబడి అని భయపడుతూ ఉంటారు. అది తప్పు. ఈ జాతకానికి సంబంధించినంత వరకు చేతబడి లాంటివేవీ లేవు. కానీ చేతబడి సంబంధిత లక్షణాలున్నాయి. కానీ చేతబడి అనేది లేదు. ప్రశ్నలో చూస్తే చేతబడి అనేది లేదు. జాతకం అంటే బ్లాక్ మ్యాజిక్ లేదు. బ్లాక్ మ్యాజిక్ సింప్టమ్ ఇందులో ఉంది. కానీ ప్రశ్న ప్రకారం చేతబడి లేదు. బ్లాక్ మ్యాజిక్ లేదు. జాతకంలో ఉన్నటువంటి ఆ మాంగళ్య దోషం ప్లస్ మనోవ్యాధి కలిగించే ఆ ప్లానెటరీ పొజిషన్స్ మాత్రమే ఈ అమ్మాయి జీవితంలో ఇలా అయ్యేలా చేశాయి. కాబట్టి మీ యొక్క భవిష్యత్తు ఏమిటి? రేపు మనకి ఏం జరుగుతుంది? లాంటివన్నీ తెలిసి ఉండడం మంచి విషయమే కదా! నిజమేగా? అదేమిటంటే, ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే కార్‌లో ఎక్కి గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తారు కదా! అవును కదా! ఆ మ్యాప్ మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ మ్యాప్ చూస్తూ బండి నడిపితే మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరవచ్చు. ఎవరిని దారి అడగాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఆ గూగుల్ మ్యాప్ ఒకప్పటి జ్యోతిష్య శాస్త్రపు పునర్జన్మనే. జ్యోతిషం అనేది చెప్పబడినది. అంటే మీ జాతకం యొక్క ఒకప్పటి ఉన్న పునర్జన్మమే అదంతా. కాబట్టి ఇది చూడండి. ఈ వర్షాకాలం వస్తుంది కదా! ఈ వాతావరణ సూచన కేంద్రం అనేది ఒకటి ఉంది గదా! పాత రోజుల్లో 15, 20 సంవత్సరాలకు ముందు వర్షం వచ్చే అవకాశం ఉంది. సోమవారం నుండి శనివారం లోపల వర్షం రావచ్చని మాత్రమే ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. అది విని చాలామంది వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు. రావడానికి, రాకపోవడానికి అవకాశం ఉందని ఎగతాళి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి ఎంతటి షార్ప్‌గా రెండో తేదీ మధ్యాహ్నం 2 గంటలకే వానొస్తుందని చెబుతున్నారు. కరెక్ట్‌గా అలాగే పడుతోంది. ఏ చోటు కురుస్తోందో చెప్తున్నారు. సో, దానికి కారణం ఏమిటి? ఆ శాస్త్రంలో చేసినటువంటి రిసర్చ్, పరిశోధన. ఆ పరిశోధనే ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు. ఇంకా పోను పోను ఆ విషయాన్ని ఇంకా షార్ప్‌గా చెప్పగలరు. అదే విధంగా ఆస్ట్రాలజీలో బాగా లోతుగా పరిశోధన చేస్తే ప్రభుత్వమే దీనికి కొన్ని విశ్వవిద్యాలయాలు స్థాపిస్తుందని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 100% ఇది నిజమైన శాస్త్రం. సందేహమే లేదు. చెప్పాలంటే ఇప్పుడున్న నూతన పరిశోధన అంటే ఇది నేను చెప్పేది ఆస్ట్రాలజీ. అదేమిటంటే గ్రహాలు యొక్క కంటికి తెలియని పవర్ గురించి చెప్పబడిన ఆస్ట్రాలజీ. ఇప్పుడు శాస్త్రవేత్తలు చేస్తున్నది ఆస్ట్రానమీ. అది ఆ గ్రహం ఎలా ఉంటుంది? దాని బరువెంత? దాని రూపమేమిటి? దానిలో ఏమున్నాయి? అంటే ఫిజికల్‌గా ఎలా ఉంటుంది అనేది ఆస్ట్రానమీ. కానీ ఈ ఆస్ట్రాలజీ లోకం పుట్టిన కాలం నుండే ఉంది. అంటే వేదాల కాలం నాటి నుండే ఉంది. వేదం ఎలా పుట్టింది? బ్రహ్మదేవుడు సృష్టించాడు. బ్రహ్మదేవుడే వేదం ఇచ్చాడు. కాబట్టి బ్రహ్మదేవుడు ఎప్పుడంటే వేదానికి ముందు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడే సమస్తం సృష్టించాడు. అన్నింటికీ రూపమిచ్చాడు. కాబట్టి బ్రహ్మదేవుడు పుట్టిన కాలం నుండే ఈ జ్యోతిష శాస్త్రం కూడా ఉంది. వేదాలు ఉన్నాయి. జ్యోతిషం కూడా ఉంది. కాబట్టి అలా ఉన్నప్పటికీ ఈ ఆ కాలంలో వేదకాలంలో నుండే అస్ట్రాలజీలో ఆ గ్రహాలు యొక్క పేరు సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, శని, కేతువు, బుధుడు ఇలా పేర్లు పెట్టి ఉన్నారు కదా! శుక్రుడు. నవగ్రహాల పేర్లు. ఆ ఆస్ట్రానమీలోనూ ఆ పేర్లే కదా ఉపయోగిస్తున్నారు. కదా! చంద్రుడి మీదకి వెళ్తున్నాం, సూర్యుడి దగ్గరకు వెళ్తున్నాం, బుధుడికి చూస్తున్నాం అనే కదా చెబుతున్నారు. ఏం మీరు కొత్తగా పేరు పెట్టొచ్చు కదా! ఇది వేదాల్లో ఉండే పేర్లే కదా! అదే విధంగా 100 సంవత్సరాల పంచాంగం చూడండి. 100 సంవత్సరాల పంచాంగం. 100 సంవత్సరాల తర్వాత ఎప్పుడు గ్రహణం సంభవిస్తుంది? ఎన్ని గంటల సేపు అది ఉంటుంది? ఎప్పుడు గ్రహణం పూర్తవుతుంది? అని పంచాంగంలోనే ఉంది.
అంటే విజ్ఞానులు ఇప్పుడు అదే కరెక్ట్ చెబుతున్నారు. సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు ప్రారంభించి, ఎప్పుడు ముగిస్తుంది అని చెబుతున్నారు. కానీ, ఈ విజ్ఞాన ఉపకరణాలేవీ లేకుండా, ఎక్విప్‌మెంట్‌లేవీ లేకుండా, కాలిక్యులేషన్‌లు చేసి, ఆ కాలంలో ఆచార్యులు, జ్యోతిష్యులు ఇవన్నీ చెప్పేవారు కదా! మరి జ్యోతిష శాస్త్రం తప్పని చెప్తే, అది బుద్ధి లేనితనం. కొందరైతే జ్యోతిష్యం నాకు నమ్మకమే లేదని చెబుతారు. నేనడుగుతాను, నీకు జ్యోతిషం తెలుసునా? తెలియదు. జ్యోతిషం చదివావా? తెలియదు. లేదు. మరైతే నీకు నమ్మకం లేదని నువ్వెలా చెప్పగలవు? నువ్వు జ్యోతిష శాస్త్రం చదువు. అన్ని పుస్తకాలు దొరుకుతాయి. అన్ని భాషలో దొరుకుతాయి. జ్యోతిషం కొంచెం చదువు. మొదట్లో పుస్తకం చూసి చదువు. బేసిక్ నీకు నాలెడ్జ్ రానివ్వు. ఆ తరువాత నీ జాతకం చూసి రిసర్చ్ చెయ్యి. ఒక జ్యోతిష గ్రంథం పెట్టుకుని, నీ జాతకం పెట్టుకుని పరిశోధించు. అప్పుడు నీకర్థమవుతుంది ఇందులో ఎంతవరకు నిజం ఉందో. మేమంతా అలాగే చేశాం. జ్యోతిషం చదివి, పరిశోధన చేసి, ఇప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నాం ఇతరుల జాతకాలతో. మహాదేవి అనుగ్రహంతో మీకు మంచి జ్ఞానం ఉన్న జ్యోతిష శాస్త్రం 100% నిస్సందేహంగా చదివిన ఒక ఆచార్యుడు, మార్గదర్శిగా లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.